స్తోత్రం స్తోత్రం ప్రమాణముకైన పరిశుద్ధమైన పరలోక తండ్రి మీ నామానికి స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో మేము స్తుతించకు, ఆరాధించటకు, గణపరచకు, మహింపచేపించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా కాపాడి నందుకు వందనాలు ప్రభా. ఇక ముందున్న సమయాన్ని, పరిస్థితులన్నిటిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అందరిని కాపాడి దీవించి ఆశ్రయించమని సహాయం చేయమని మా ప్రభుని పెట్టాతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మాయి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకున్న నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మధ్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొంచున్నాము గనుక ఈ దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇప్పుడు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందులను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలేను. కావున మేము ప్రభు విషయమైన భయం నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకుంటలేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగించుచున్నాము. ఏలైనగా మేము వెరివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గల వారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందని గనుక అందరినూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొంచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతము గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. Hallelujah. In Corinthians chapter 5. For we know that
when this earthly tent we live in is taken down, that is, when we die and leave this earthly body, we will have a house in heaven, an eternal body made for us by God Himself and not by human hands. We grow weary in our present bodies and we long to put on our heavenly bodies like new clothing. Where we will put on heavenly bodies, we will not be spirits without bodies. While we live in these earthly bodies, we groan and sigh, but it's not that we want to die and get rid of these bodies that clothe us. Rather, we want to put on our new bodies so that these dying bodies will be swallowed up by life. God Himself has prepared us for this, and as a guarantee, He has given us His Holy Spirit. So we are always confident, even though we know that as long as we live in these bodies, we are not at home with the Lord. But we live by believing and not by seeing. Yes, we are fully confident and we would rather be away from these earthly bodies, for then we will be at home with the Lord. So whether we are here in this body or away from this body, our goal is to please Him. For we must all stand before Christ to be judged. We will each receive whatever we deserve for the good or evil we have done in this earthly body. Because we understand our fearful responsibility to the Lord, we work hard to persuade others. God knows we are sincere, and I hope you know this too. Are we commending ourselves to you again? No, we are giving you a reason to be proud of us, so you can answer those who brag about having a spectacular ministry rather than having a sincere heart. If it seems we are crazy, it is to bring glory to God, and if we are in our right minds, it is for your benefit. Either way, Christ's love controls us. Since we believe that Christ died for all, we also believe that we have all died to our old life. He died for everyone so that those who receive His new life will no longer live for themselves. Instead, they will live for Christ who died and was raised for them. So we have stopped evaluating others from a human point of view. At one time, we thought of Christ merely from a human point of view. How differently we know Him now. This means that anyone who belongs to Christ has become a new person. The old life is gone, a new life has begun. And all of this is a gift from God, who brought us back to Himself through Christ. And God has given us this task of reconciling people to Him. For God was in Christ, reconciling the world to Himself, no longer counting people's sins against Him. And He gave us this wonderful message of reconciliation. So we are Christ's ambassadors. God is making His appeal through us. We speak for Christ when we plead, come back to God. For God made Christ, who never sinned, to be the offering for our sin, so that we could be made right with God through Christ. అపక్షమన ఉండగా నాకు విరోధులే లేరు, యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు, యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో, నాకు జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో. బాధలైనా శ్రమలు అయినా హింసలైనా కరువులైనా, బాధలైనా శ్రమలు అయినా
హింసలైనా కరువులైనా యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయము పొందెదను. యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయము పొందెదను. జయం జయం యేసునామములో, జయం జయం యేసు రక్తములో, నాకు జయం జయం యేసునామములో, జయం జయం యేసు రక్తములో. మరణమైన జీవమైన ఉన్నవైనా రానున్నవైనా, మరణమైన జీవమైన ఉన్నవైనా రానున్నవైనా, యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయం పొందెదను. యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయము పొందెదను. జయం జయం యేసునామములో, జయం జయం యేసు రక్తములో, నాకు జయం జయం యేసునామములో, జయం జయం యేసు రక్తములో. అధికారులైన ప్రధానులైన ఎత్తైనవైన లోతైనవైన, అధికారులైన ప్రధానులైన ఎత్తైనవైన లోతైనవైన, యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయము పొందెదను. జయం జయం యేసునామములో, జయం జయం యేసు రక్తములో, నాకు జయం జయం యేసునామములో, జయం జయం యేసు రక్తములో. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన పరిశుద్ధుడా, దేవా యేసయ్య, ఈ ఆదివారం దినం పరిశుద్ధ దినం నాయన. అయ్యా మమ్మల్ని సజీవ సంఖ్యలో వచ్చిన ఆయన ఇంతవరకు కాచి కాపాడుతున్న తండ్రి, అది ప్రతి విషయంలో అయ్యా మాకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్ ఆమేన్. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి, మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి,
పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దినమెల్ల ప్రభు కైవదయింపబ ఉన్నట్టి గొర్రెలము. దినమెల్ల ప్రభు కైవదయింపబడి ఉన్నట్టి గొర్రెలము. అయినను ప్రేమించినవని ప్రేమను బట్టి పొందితిమి విజయమును. అయినను ప్రేమించినవని ప్రేమను బట్టి పొందితిమి విజయమును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము. అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి. అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా. పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా. అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ. అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మన క్రీస్తుని బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతేమి. మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతేమి. అయినను ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. అయినను ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సామర్థ్యము పునరుద్ధరణము
మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ఆయన పరిశుద్ధ. హల్లెలూయా. తండ్రి నీకు ఆరాధన యేసయ్య, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాలం దేవునికి స్తోత్రం. చక్కని ఒక మంచి రోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన చేయడానికి దేవుడు బలపరిచిన దేవునికి వందనాలు. అలాగే చక్కని పాటలు పాడి ప్రియులారా ప్రభువును ఆరాధన చేయడం దేవుడు ఇచ్చిన మంచి ఆశీర్వాదకరమైన మంచి సమయంలో మనం వెళుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మన ప్రభువును గణపరుస్తాం. దేవానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసిదివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసిదివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. కృప చేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నందగాను ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. కృప చేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నందగాను ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత సుదేనికి. హల్లెలూయా హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులునికి. నాకెన్నో మేలులు చేసిదివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. దేవా మీకు ఆరాధన, యేసయ్య మీకు ఆరాధన. ప్రియులారా, మన బ్రతుకులో దేవుడు ఎన్నో మేలు చేశారు, చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ఎంతగా మన హృదయం హల్లెలూయా దేవుని ఎంతగా మనం ఆరాధించినా సరిపోలేదు. అంత గొప్ప మేలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా నాకు మీకు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనకు వస్తేపు ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక ఇప్పుడే ప్రియులారా సామెతల గ్రంథం నుండి ఒక వాక్యం మనం చదువుదాం. సామెతల గ్రంథం నుండి ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ప్రియులారా 3వ అధ్యాయం చదువుదాం ప్రారంభంగా. దయను సత్యమును ఎన్నటను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే రైట్ దెమ్ డీప్ విత్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి మన హృదయంలో వాక్యం ఎంత లోతుగా ప్రియులారా రాయబడడం అంత మంచిది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో వాక్యంతో నింపినాక ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా మాటలు జీవము ఆత్మ అని.
ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు ప్రార్థన పూర్వకంగా మనం వింటున్నప్పుడు, బైబిల్ మనం చదువుతున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు అంతా కూడా మనం పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో దాన్ని రాస్తున్నాను అనమాట. మన హృదయంలో అంటే వాక్యం జీవము ఆత్మలాగే మార్చబడుతుంది అనమాట. అంటే బైబిల్ ఎప్పుడు ఇలా మనకు నేర్పిస్తుంది, రైట్ దమ్ డీప్ విత్ ఇన్ యువర్ హార్ట్. అంటే దాని కొరకు మనం సమయం కేటాయిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో సమయం ఇప్పుడు ఇలా కేటాయించడం నష్టం కాదనమాట. ఇప్పుడు ఎంత లోతుగా పిల్లల వాక్యం మన హృదయంలో రాయబడడం వలన, అలాగే సమృద్ధి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సమృద్ధి మన ఆత్మలో నింపుకోవాలన్నమాట. సమృద్ధి పిల్లలు మనం నింపుకోవాలి. అప్పుడు దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని లోతైన ఆత్మీయ అనుభవంలోనికి అనుదినం దేవుడు నడిపిస్తాడనమాట. ఇప్పుడు బ్రతినంతకాలం ప్రియులారా మనం ఒక్కొక్క లెవెల్ వెళ్ళవచ్చు అనమాట. బ్రతినంతకాలం ఒక్కొక్క రోజు మనం ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్ కు యేసుక్రీస్తువును ప్రేమించిన ప్రియులారా, మనం దేవుని ప్రేమ గ్రహించిన మనం పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమించుకొని ఒక్కొక్క లెవెల్ కు ప్రియులారా దేవుని కృపను బట్టి వెళ్ళవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆసక్తి చాలా ప్రాముఖ్యం, కోరిక చాలా ప్రాముఖ్యం అనమాట. కోరిక కాబట్టి మీరు చాలా మందికి చాలా కోరిక ఉంది అనమాట. యేసుక్రీస్తుతో చాలా క్లోజ్ ఉండాలి, ఎల్లప్పుడు చాలా లోతుగా ఉండాలి, అంటే దేవుని ప్రేమ లోతు గ్రహించుకోవాలని తపనతో ఉన్న తప్పకుండా మీ హృదయం జీవంగా దేవుడు తృప్తి పరుస్తాడు అనమాట. తృప్తి పరుస్తాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు మనకు మేలు అనమాట, కీడు లేదు. ఒకవేళ ఏదైనా కీడు ఉన్నా గానీ దాని నుండి కూడా జీవంగల దేవుడు తప్పకుండా ప్రియులారా విడిపించే దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనం లోతుగా దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క దయ, అలాగే మనుషుల ఒక దయ మనం అనుభవిస్తుంది అనమాట. దేవుని యొక్క దయ, మనుషుల ఒక దయ కూడా తప్పకుండా దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. కాబట్టి పూర్ణ హృదయంతో ఆ ప్రభువుల ప్రియులారా నేను మీరు ఆధారపడాలన్నమాట. పూర్ణ హృదయంతో అంటే పూర్ణ మనస్సుతో మనం పూర్తిగా మన దేవునిలో ఆధారపడడం వలన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వాదాలు మనం పూర్తిగా మనం అది అనుభవించుకోవచ్చు. ఆశీర్వాదం ప్రియులారా నిన్న మనం చూసాము, ఆశీర్వాదాలు నింపబడుతున్న కొద్ది ప్రియులారా మనం ఇద్దరిని దీవించాలి అనమాట, దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని దీవించాము. కాబట్టి మనం అనేకలను దీవించినట్టు దేవుడు మనల్ని వాడుతున్నట్టు దేవునికి స్తోత్రం. ఇంకా కూడా బలంగా దేవుడు వాడతారనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మన టెరిటరీ ఇంక్రీస్ అవుతుంది అనమాట. అంటే దేవుని రాజ్యం ప్రియులారా ఇంక్రీస్ అవుతుంది అనమాట. అది ప్రియులారా నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునిలో ప్రియులారా మనం ఆధారపడుతున్నప్పుడు దేవుని చిత్తం చేసుకొని దేవుని యొక్క దారిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను అనుదినం నడిపిస్తాడు. ఒకరోజు కాదు, బ్రతినంత కాలం పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఆధారపడుతున్నప్పుడు బ్రతినంత కాలం దేవుడు ప్రియులారా మనను సకల సత్యములో అనుదినం నడిపిస్తాడు. అలాగే ప్రియులారా మన దేవుని చిత్తం చేసుకొని బ్రతున్నప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది హీలింగ్ జరుగుతుంది అనమాట. అంటే హీలింగ్ అంటే ఆరోగ్యవంతులుగా బ్రతుకుతుంది అనమాట. మన ఎముకలు బలపరచబడుతుంది. అంటే టోటల్ మన దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే జీవంగల దేవుడు ప్రియులారా మనం శరీరానికి కూడా చక్కని మనం ఆరోగ్యవంతులుగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు మన శరీరానికి రకరకాల సమస్యలు ఒకవేళ మీకు ఉండవచ్చాము, మట్టి శరీరం కాబట్టి కొన్ని సమస్యలు రావచ్చు. ఆయన కానీ ప్రియులారా మన యేసయ్యతో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనం శరీరం కూడా దేవుడు బలం అనుగ్రహిస్తాడనమాట. అంటే మామూలు బ్రతుకు కంటే దేవుడు ఎక్కువ మనకు ఆరోగ్యం ఇస్తాడనమాట. మామూలు నార్మల్ గా కొందరు ఉన్నారు కదా, దేవునితో కలిసి బ్రతకకుండా మామూలు బ్రతుకుతారు. కానీ మామూలు మనం బ్రతుకుతున్న దానికంటే యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి దేవుని చిత్తానుసరంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఇంకా మనం బలవంతులుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో బ్రతుకుతున్న ప్రియులారా మనకు మన ఆత్మదేవుడు బలపరుస్తాడు, ప్రాణం దేవుడు బలపరుస్తాడు. మనం ఫిజికల్ అంటే శరీరం కూడా అంటే ఆరోగ్యం కూడా తప్పకుండా దేవుడు ప్రియులారా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని కేర్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అది దేవుని చిత్తం అనమాట. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉంటే ప్రియులారా నా ద్వారా మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడతాయి అనమాట. ఇప్పుడు ఇది ప్రభువుగా తెలుసు. కాబట్టి ప్రియులారా మన ప్రభుతో కలిసి ఉండే చాలు దేవుడు ప్రియులారా మనకు చక్కని ఆరోగ్యం కూడా అనుగ్రహిస్తాడు. బోన్ అంటే మనం ఎముకలంతా కూడా దేవుడు బలపరుస్తాడు అనమాట. ఎముకలు కూడా దేవుడు తాకుతాడనమాట.
కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం కలిసి ప్రియులారా ముందుకు వెళ్ళినట్టు ప్రభు ప్రియులారా మనకు కృప అనుగ్రహిస్తున్నాక. అలాగే ప్రియులారా మనం చూస్తుంది ప్రభుత్వం కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు మనం గొప్ప జ్ఞానవంతులుగా అంటే జ్ఞానం మనం సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. దేవుని యొక్క మాటలు మనం వినకూడదు, ధ్యానిస్తున్నకూడదు. ఆ వాక్యాన్ని బట్టి వాక్యం ద్వారా దైవ జ్ఞానములో మనం ఇంగ్రెస్ అవుతాయి అనమాట. ఇప్పుడు దైవ జ్ఞానములో ప్రియులారా మనం ఎదుగుతున్నకూడదు ఆనందం అంటే సంతోషం కూడా ఇంగ్రెస్ అవుతాయి అనమాట. సమాధానం కూడా ఇంగ్రెస్ అవుతాయి అనమాట. నెమ్మది కూడా ఇంగ్రెస్ అవుతాయి అనమాట. అలాగే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం సిల్వర్ గాని గోల్డ్ గాని ప్రియులారా బిజినెస్ చేసిన వారు మనం చూడవచ్చు. అంటే అది దాని వలన వచ్చిన ప్రాఫిట్ కంటే ప్రియుల దైవ జ్ఞానములో ఎదుగుతున్న వ్యక్తులు ఇంకా దీవించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు గోడ్స్ విశ్రమ అనమాట. అంటే దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి, గోడ్స్ పవర్ కూడా యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో వాక్యంతో మన సమయం గడుపుతున్న కొలది తప్పకుండా ప్రియుల దైవ జ్ఞానములో మనం ఎదుగుతున్నాం అనమాట. దైవ జ్ఞానములో మనం ఎదుగుతున్నాం. కాబట్టి కొందరు మనకు సర్టిఫికేట్ ఇవ్వలేదేమో. మనం చూస్తున్నాం లోకానుసారంగా మనం ఏదైనా చదివినప్పుడు సర్టిఫికేట్ కొందరు ఇస్తారు. ఇప్పుడు దేవునితో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ సర్టిఫికేట్ ఏమి దొరకలేని పరిస్థితి అంటే మన చేతుల్లో అంటే చూసినట్టు సర్టిఫికేట్ లేదేమో, నో ప్రాబ్లం. కానీ ప్రియులరా మనం కాబట్టి ఈ సర్టిఫికేట్ బట్టి కాదు, సర్టిఫికేట్ మనుషులు కొంతమట్టుకు ఇస్తున్నాయి అనమాట. ఇప్పుడు 3 years కానీ 5 years కానీ కొన్ని కోర్సెస్ ఉంది, తర్వాత వారికి సర్టిఫికేట్ రాసి ఇస్తారు. ఓకే, మంచిది, తప్పు కాదు. కానీ దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులరా మనకు సర్టిఫికెట్ మనుషులు ఇవ్వకపోయినా పర్లేదు. ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. దేవ జ్ఞానములో మనం వెళ్తున్నప్పుడు ప్రియులరా బైబిల్ గ్రంథంలో మనకు చూడవచ్చు 2వ కొరింథీయులు 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులరా మనం చూడవచ్చు. ఆమె అపోస్తలుడైన పౌలును పరిశుద్ధాత్మ దేవుడు వాడిన తర్వాత మీరు మా పత్రిక అని చెప్తుంది అనమాట. నేను అంటే కొందరు దేవుని ఒక హైకోడింగ్, దేవుని యొక్క పిలుపు పొందిన పౌలు ప్రియులారా మనం చూస్తుంటే అపోస్తలుగా దేవుడు పిలిచామన్నమాట. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క స్థాయిలో దేవుడు పిలుస్తారనమాట. కొందరు దేవుడు అపోస్తలుగా పిలుస్తారు, కొందరు ప్రవక్తలుగా పిలుస్తారు, కొందరు సువార్తలు కాపర్లుగా బోధకులుగా దేవుడు పిలుస్తారు, కొందరు కీలి మినిస్టర్ చేయడానికి దేవుడు పిలుస్తారు. అంటే కొందరు సహాయం చేయడానికి రకరకాల విధంగా దేవుడు ప్రియులారా పిలిపిస్తారనమాట. ఒకటి నా పిలుపు ఏంటది, మీ పిలుపు ఏంటది అని ప్రియులారా మన పిలుపు ఏంటది అని మనం అర్థం చేసుకోవాలి. దేని కొరకు ఏ ఒక్క ఆఫీస్ లో నేను అంటే దేవుడు ప్రాముఖ్యంగా నన్ను దేవుడు ఎన్నుకున్నారు, పిలిచారని గ్రహింపు ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవుడు వలన మనం పొందుకోవాలన్నమాట. కాబట్టి ఆ పిలుపులు ఎదురైనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రియులారా చెప్తున్న మాట ఉంది. కొందరు ప్రియుల అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్నప్పుడు కూడా కొందరు అంగీకరించలేదు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కొందరు కానీ అపోస్తలు అని ప్రియులారా అపోస్తలు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రియులారా చెప్తున్న మాట ఉంది, మీ నుండి మాకు సర్టిఫికేట్ అవసరం లేదు, మాకు సర్టిఫికేట్ మీరనమాట. ఎందుకంటే క్రిస్తు పత్రులుగా మీరు ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం వాక్యాలు ప్రియులారా మనం చెప్తున్నప్పుడు ఏమవుతుంది, వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తారనమాట. దేవునికి వారిని క్రిస్తు పత్రులుగా తయారు చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువును చూస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక అపోస్తలు పిలుపు ఉండే ఒకసారైనా ప్రభువును చూసే అనుభవం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఒకసారైనా దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది హై కాలింగ్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చెప్పిన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే బంగారం వెండి గాని అదంతా దాని వాళ్ళని వచ్చిన ప్రాఫిట్ కంటే మన దేవ జ్ఞానములు ఎదుగుతున్నప్పుడు దానికంటే ప్రియులారా ఇన్కమ్ వస్తాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుదాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ప్రియులారా 14వ వచనములో ఆ మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఆమేన్.
దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో జీవం గల దేవునితో ప్రియులారా మనం సమయం గడుపుతున్న కొలది మన ఫైనాన్షియల్ ఏరియా కూడా తప్పకుండా ప్రభు దీవిస్తాడనమాట. అంటే ఇప్పుడున్న దానికంటే ఇంక్రీజ్ అవుతాయని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునితో కలిసి ఉన్న బ్రతుకులో ప్రియులారా మనం తగ్గిపోవద్దు అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మనం అన్ని ఏరియాలో దేవుడు ప్రియులారా మనం హెచ్చిచ్చే దేవుడని సత్యం ప్రియులారా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ప్రియుల 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు లాంగ్ లైఫ్. అంటే మనం భూమిలో దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా దేవుని చిత్తానుసరంగా దేవునితో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు లాంగ్ లైఫ్ ప్రియులారా జీవం గల దేవుడు నాకు మీకు అనుగ్రహిస్తాడనమాట. అది మాత్రం కాకుండా రిచెస్ అండ్ హోనర్, అంటే రిచెస్ అంటే ఫైనాన్షియల్ కూడా ప్రియుల గొప్ప స్థాయి, దానితో పాటు గొప్ప ఘనత కూడా వస్తాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం చూసాము, ఒకవైపు శ్రమలు ఉంది, నిందలు ఉంది, అవమానాలు ఉంది, క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు. ఇంకొక వైపు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే లాంగ్ లైఫ్ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఫైనాన్షియల్ గా గొప్ప స్థాయికి కూడా దేవుడు లేవనెత్తాడు. అంటే గొప్ప ఘనత గొప్పగా ప్రియులారా మనం దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రణాళికలో అది ఉంది అనమాట, దేవుని యొక్క చిత్తంలో అది ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫైనాన్షియల్ కూడా దేవుడు ప్రియులారా మనం ఎందుకు ఎక్కువ ప్రియులారా మనం దీవించినప్పుడు దేని కొరకు కానీ సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఫైనాన్షియల్ గా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్టే టెస్ట్ ఉంది అనమాట, టెస్ట్ ఉంది. కాబట్టి దేవుడు మనకు 1000 రూపాయలు కానీ 10,000 కానీ 1 lakh కానీ లేదంటే 10 lakh కానీ లేదంటే 1 crore కానీ ఎంత దేవుడు ప్రియులారా మనకు ఇచ్చినా కానీ దానిలో మనం ఫెయిత్ఫుల్ చూపాలి అనమాట. అది మాత్రం కాకుండా ప్రాముఖ్యమైన ఉద్దేశం మన అవసరాలు తెరచడం, అది మాత్రం కాకుండా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రియులారా మనం వాడుకోవాలి అనమాట. దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు మనం నమ్మకంగా వాడుకోవాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది, దేవుని రాజ్యం ప్రియులారా నా ద్వారా మీ ద్వారా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి లాంగ్ లైఫ్ అండ్ రిచెస్ అండ్ హోనర్ ఇదంతా కూడా ప్రియులారా మన జీవం గల దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మన జీవంలో అదొక అనుభవంగా మార్చబడుతుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప ఆనందకరమైన జీవితం అనమాట. యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం ప్రియులారా గొప్ప సంతోషకరమైన జీవితం అనమాట. ఇంకా దానికంటే గొప్పది లేదనమాట. స్థిరమైన సంతోషం అనమాట. యేసుక్రీస్తుతో ఉన్న బ్రతుకు ప్రియులారా మనకు స్థిరమైన సంతోషం అనమాట. కాబట్టి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు నాలో మేలు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మలో బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది సంతోషం ప్రియులారా సమృద్ధి ఉంది అనమాట. అంటే మన పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు ఆనంద నదులు అంటే సంతోషం మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. మనం ఎప్పుడైతే దేవుని చిత్తం చేస్తున్నప్పుడు మన ఆత్మ నుండి నదులు ప్రవహిస్తాయి అనమాట, ఆనందం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని చిత్తం మన వెదగాలి, చిత్తం కొరకు నిలబడాలి. అప్పుడు గొప్ప ఆనందంతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను నింపుతాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నట్టే మన హృదయంలో గొప్ప తృప్తి వస్తాయి అనమాట. అంటే తృప్తి దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మన హృదయంలో సాటిస్ఫై అంటే తృప్తి వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రభుతో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను నడిపించున్నాక. అది మాత్రం కాకుండా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు దైవజ్ఞానములు మనం ఎదుగుతుంది. దేవుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తన జ్ఞానం వలన అంటే దేవుడు తన జ్ఞానం వలన ఈ ఆకాశం కానీ భూమి అందు కూడా క్రియేట్ చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం కూడా దైవజ్ఞానములో మనం ఎదుగుతున్నప్పుడు నూతన సృష్టిగా ఉన్న మనం దేవుని చిత్తానుసారంగా ఉన్నది క్రియేట్ చేస్తాయి అనమాట. మీకు ఎండలో కానీ మన యొక్క జీవితంలో ప్రియుల దేవుని చిత్తానుసారం ఉన్నది మనం క్రియేట్ చేసేవారుగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి దైవ జ్ఞానం ప్రియులరా యేసుతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు అంటే జ్ఞానములో మనం ఎదిగినట్టు తప్పకుండా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అక్కడే దైవజ్ఞానం గురించి రాయబడింది. అలాగే సాతాను ఇచ్చిన జ్ఞానం గురించి కూడా రాయబడింది. అంటే సాతాను ఇచ్చిన జ్ఞానం ప్రియులారా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ అది నాశనం చేసేది అనమాట. అంటే అసమాధానం తీసుకొని వస్తుంది, ఇబ్బంది తీసుకొని వస్తాయి అనమాట. కానీ దైవ జ్ఞానం ప్రియులారా మనం చూసినట్లయితే సమాధానం అంటే సంతోషం, ఇది కుటుంబ జీవితాన్ని కడితే అనమాట, రిలేషన్షిప్ ను కట్టేదనమాట, సంఘాన్ని కట్టేదనమాట, దేవుని రాజ్యాన్ని కట్టేదనమాట. కాబట్టి
దైవజ్ఞానం ప్రియులరా చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తుతో అంటే పరిశుద్ధాత్మతో కలిసి తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవునితో ప్రియులరా మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మీరు దైవజ్ఞానములో ఎదిగే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. దైవజ్ఞానం చాలా గొప్పది అనమాట. అంటే గోడ్స్ విస్డమ్ ఆఫ్ గాడ్ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు దానిలో దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు ప్రియులారా మన జ్ఞానం, లేదు యేసుక్రీస్తు మన జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానంలో ప్రియులారా మనం ఎదగాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. సలోమన్ రాజు గురించి ప్రియులారా దేవుడు సలోమన్తో దేవుడు చెప్పారు, నువ్వు అడుగుము నేను మీకు ఇస్తామని చెప్పినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే సలోమన్ దేవునితో యుద్ధం చేయడానికి నాకు ఎక్కువ శక్తి కావాలి, లేదంటే శత్రువు నుండి నన్ను విడిపించి ఇలాంటి విషయం అడగలేదు. కానీ నాకు ఇస్రాయేల్ ప్రజలను అంటే దేవుని యొక్క ప్రజలను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేశామన్నమాట. ఇప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాము, అది మాత్రం కాకుండా ఇంకా దేవుడు అనేక ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించుకుంటూ ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సలోమన్ ఒక జ్ఞానం చూడడానికి ప్రియులారా మనం చూసినట్లయితే వేరే దేశం నుండి కూడా రాజులు గాని రాణి అలాంటి వారు వచ్చినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనమాట. జ్ఞానం కాబట్టి దేవునితో కలిసి బ్రతుకున్నప్పుడు దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు అనమాట. సూపర్ న్యాచురల్ దేవుడు విస్తరం అనుగ్రహిస్తాడు, జ్ఞానం అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది జ్ఞానం లేకుండా నాశనం అయిపోతాయని హోషేయ గ్రంథము 4:6 ప్రియులారా రాయబడింది. కాబట్టి అప్పుడు దేవజ్ఞానం పొందుతున్నా యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న మనకు దేవుడు తప్పకుండా జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవజ్ఞానం వలన ప్రియులారా నీవు నేను నాశనం అయిపోలేదన్నమాట, మనం కాపాడబడతాయి, అద్భుతంగా కాపాడబడతాయి. కాబట్టి ఈ కాలంలో మనం బ్రతకాలంటే గోడ్స్ విస్డమ్ అంటే దేవుని యొక్క జ్ఞానం నాకు మీకు అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు జీవగల దేవుడు తప్పకుండా నాకు మీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహిస్తున్న కాబట్టి దేవుని ప్రియులారా మనం శుద్ధిస్తాం. ఇంకొకటి దేవుడు జ్ఞానం ఇస్తాడు అనమాట. ప్రత్యేకంగా డిసైనింగ్ ఆత్మ వివేచన వరాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే ఒక వ్యక్తి మన దగ్గర వచ్చినప్పుడు లేదంటే మనల్ని పిలిచినప్పుడు ఏ ఉద్దేశంతో వారు మనతో మాట్లాడుతున్నారు, వారి ఉద్దేశం ఏంటిది అంతా కూడా దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడనమాట. దేవుడు బయలుపరిచే దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునితో కలిసి బ్రతకడం వలన మనకు దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానం వలన దేవుని చిత్తానుసరంగా ఉన్న విషయాలు మన జీవితంలో క్రియేట్ చేసే వ్యక్తిగా మనకు సాధ్యమవుతాయి అనమాట. ఒకవేళ మీ కుటుంబంలో లేదంటే మీ ఇంటిలో సమాధానం లేని పరిస్థితి ఉండవచ్చు, కానీ దేవజ్ఞానంలో మీరు ఎదుగుతున్న వ్యక్తి ఉంటే మీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ యొక్క ఇంటిలో సమాధానం తీసుకొని రావచ్చు అనమాట. సంతోషం క్రియేట్ చేసుకొని రావచ్చు. పరిశుద్ధమైన అంతరిక్షం తీసుకొని రావచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు దేవుడు సృష్టించామన్నమాట, అంటే క్రియేటర్ అనమాట. అలాగే దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు దేవుని చిత్తానుసరణ విషయాలు ప్రియులరా మన కుటుంబ జీవితంలో, మన సంఘంలో, ప్రియులరా మన సమాజంలో తీసుకొని వచ్చినట్టు జీవంగా దేవుడు తప్పకుండా వాడతారనమాట. ఇప్పుడు దేవునితో కలిసి బ్రతకడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం, లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం చూసినట్టే సామువేలు గ్రంథం 3:23 ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడింది కాపుదల వస్తుందన్నమాట. దేవజ్ఞానములు మనం ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క కాపుదలలో మనం బ్రతుకుతాయి అనమాట. ఒకరోజు కాదు, బ్రతికినంత కాలం దేవుని కాపుదల అంటే ప్రొటెక్షన్, దేవుని యొక్క ప్రొటెక్షన్ ప్రియులారా మనం అనుభవించుకొని హృదయ కృప దేవుడు అనుగ్రహించును గాక. అది మాత్రం కాకుండా దేవుని కృపలో ప్రియులారా మనం ఎదుగుతున్న వారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యూ క్యాన్ టు గో టు బెడ్ వితౌట్ ఫియర్. ఇప్పుడు దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు ప్రార్థన వేసుకొని పడుకున్న తర్వాత ప్రియులు అంటే భయపడే అవసరం లేదనమాట. అబ్బో నాకేమవుతుంది, ఈ రాత్రి నాకేమవుతుంది, లేదంటే పట్టి వాళ్ళ నాకేమవుతుంది, ఇలాంటి భయాలు తొలగిపోతాయి అనమాట. దేవుడు ప్రియులరా మనతో ఉన్న కాబట్టి, దేవుడితో మనం క్లోజ్ ఉన్న కాబట్టి దేవుడు ప్రియులు తప్పకుండా కాపాడుతాడనమాట. మనకు ఆ ధైర్యం వస్తాయి అనమాట, మనకు తెలిసిపోతాయి. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది క్రిస్తువులో మనం ఉన్న కాబట్టి మన గొప్ప కాపుదలు ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన కాపుదలు ఉంది. యేసుక్రీస్తు నామం ద్వారా దేవుడు కాపాడుతున్నాం, అలాగే దేవుడు తన వాక్యం ద్వారా కాపాడుతున్నాం, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడుతున్నాం, అలాగే దేవుడు బలమైన దూదల ద్వారా మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రియులారా భయం
యేసునామములో తొలగిపోయినాక భయం నుండి దేవుడు విడిపిస్తాడనమాట. దేవుడు జ్ఞానం ఇచ్చి ప్రియుల దేవుడు తన ప్రేమతో మనల్ని నింపి, వాక్యతో నింపి ధైర్యం బలందలే దేవుడు మారుస్తాడనమాట. దానితో పాటు ప్రియుల మనం చూస్తున్నది ఫియర్ లేదు, అంటే ఫియర్ తీసివేస్తాడు దేవుడు, అంటే ఫియర్ లేకుండా దేవుడు చేస్తాడనమాట. దేవుడు ప్రేమతో నిండి దేవుడు ప్రియుల మనను తప్పకుండా కాపాడుతాడు. యూ క్యాన్ టు గో టు బెడ్ వితౌట్ ఫియర్, స్లీప్ సౌండ్లీ, అంటే మంచి నిద్ర వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. దేవునితో కలిసి బ్రతుకున్నప్పుడు ప్రియులారా మనకు చాలా మేలు ఉంది. దానిలో కొన్ని విషయాలు ప్రియులారా మనం ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి మనకు చక్కని ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఎముకలంతా దేవుడు బలపరుస్తాడు, ఫైనాన్షియల్ దేవుడు దీవిస్తాడు. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే ప్రొటెక్షన్, అంటే దేవుడు కాపాడుతాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ధైర్యం వస్తాయి అనమాట. పడుకున్నప్పుడు మన మంచి నిద్రపోతుంది అనమాట. ఎందుకంటే దేవుని కాపుదలు ఉంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఆ కృప దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే సడన్ గా ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది వస్తా అలాంటి ఆలోచన కూడా తొలగిపోతాయి అనమాట. అలాంటి భయం నుండి కూడా విడుదల వస్తాయి అనమాట. దేవునితో కలిసి బ్రతుకుతున్న వారిని తప్పకుండా దేవుడు కాపాడతాడు. కాబట్టి ధైర్యం వస్తాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యం చదువుతామా, ఒకసారి చదువుతారమ్మా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ప్రియులారా 25వ వచనములో ఆ మాట రాయబడింది. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మన దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు భయం తొలిపోతుంది అనమాట. హల్లెలూయా. భయం తొలిపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు కోరుతుంది మన డీప్ వాక్యములో, ప్రార్థనలో, ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మన లోతుగా నడిపించినాక. కాబట్టి గతకాలంలో రకరకాల విధంగా మీలో ఫియర్ వచ్చి ఉండవచ్చు. కాబట్టి అన్నిటి నుండి దేవుడు జీవగల దేవుడు ప్రియులారా క్రమంగా జీవగల దేవుడు మనల్ని విడిపిస్తాం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అలాగే ప్రియులారా మనం చూస్తున్నది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడే ద లార్డ్ ఈస్ యువర్ సెక్యూరిటీ. కాబట్టి మన సెక్యూరిటీ దేవుడు అనమాట, మనల్ని కాపాడే దేవుడు అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము అబ్రహాము సారా ప్రియులారా ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము సారేమో చాలా అందంగా ఉంది కాబట్టి అబ్రహాం ముందే చెప్పాను అనమాట. అబ్రహాం ముందే చెప్పాను, నీవు నా సహోదరి అని చెప్పాలి, భార్య అని చెప్పవద్దు. ఒకవేళ భార్య అని చెప్పినట్లయితే నన్ను వారు చంపుతారేమో. కానీ ఏదైనా వారు వెళ్ళినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము ఒక ఆమె రాజు ప్రియులారా అబీమెలెకు అంటే రాజు సారాను చూసినప్పుడు సారాను చూడలేదు, కానీ వేరే వారు చూసి చెప్పామన్నమాట. కాబట్టి ఏదైనా ఇప్పుడు సారా ఆ రాజు ఆమె ఎందుకు తీసుకొని వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కానీ దేవుడు ప్రియులారా అద్భుతంగా కాపాడామన్నమాట. సారాను అద్భుతంగా కాపాడే ప్రియులారా మనం చూస్తున్నాము. అబ్రహామును కూడా దేవుడు కాపాడే. కాబట్టి దేవుని పిలుపు ఉందని నిన్ను జీవంగా దేవుడు కాపాడుతాడు, తప్పకుండా కాపాడుతాడు. ఎందుకంటే దేవుడు యేసు రక్తం, యేసునామ, దేవుని కృపలో ఆధారపడితే నిన్ను దేవుడు 100% కాపాడుతాడు. ప్రియులారా దేవుడు కాపాడలేదు అంటే మనం బ్రతకలే, మనం ఉండలే. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దాకా దేవుడు కాపాడినాడు, దేవునికి స్తోత్రం. అదే దేవుడు ఇంకా కూడా కాపాడతాడు, ప్రొటెక్షన్ చేస్తాడనమాట. మన ఎలీషా గురించి కూడా మనం చూసినాం. అరామ్ సైన్యం వచ్చినప్పుడు కూడా దేవుడు అద్భుతంగా కాపాడారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అలాగే మనం చూస్తున్నాం. ఆమె ఏలియా గురించి ప్రియులారా మనం చూస్తున్నాం. ఏలియాను దేవుడు అద్భుతంగా కాపాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దావీదును ప్రియులారా మనం చూడవచ్చు. దావీదు సౌలు చంపడానికి ఎన్నో ప్రయత్నం చేస్తే, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ఒక సామర్థ్యాన్ని బట్టి తప్పించను కాదు, జ్ఞానాన్ని బట్టి తప్పించను కాదు, దేవుడు దావీదును ప్రొటెక్ట్ చేశాం, కాపాడేమన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ద లార్డ్ ఈస్ యువర్ సెక్యూరిటీ, ద లార్డ్ ఈస్ అవర్ సెక్యూరిటీ అనమాట. మనం సెక్యూరిటీ లేదంటే మన కాపుదల జీవంగా దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియుల దేవుడు మనను కాపాడుతారు. హీ విల్ కీప్ యువర్ ఫుట్ ఫ్రమ్ బీయింగ్ కోట్ ఇన్ ట్రాప్. కాబట్టి మనం ప్రయాణం చేస్తున్నాం, మనం ఒక ప్రయాణంలో ఉన్నాం అనమాట. కాబట్టి ఈ ప్రయాణంలో మనం ఇప్పుడు మన యాత్రికులంగా ఉన్నాము, మన యాత్ర చేస్తున్నాం, మన ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మనం ఒంటరిగా యాత్ర చేయడం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ప్రియులారా మనతో పాటు ఉన్నామన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తును నమ్మిన మీలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నాం. హల్లెలూయా. చాలాసారి మనం సమస్య ఏంటంటే
మన గురించి మాత్రం ఆలోచిస్తాం, అంటే మన గురించి మాత్రం, మన సమస్యలు కానీ మన గురించి జ్ఞాపకం వస్తాము అని ప్రియుల మన దేవుని మర్చిపోవద్దు అనమాట. అంటే ఎల్లప్పుడు ప్రియుల జీవంగల దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నామంటే యేసు క్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు మేలు ఉన్నామన్నమాట. మహిమ నిరీక్షణ క్రీస్తు మేలు ఉన్నామంటే తండ్రి దేవుడు మేలు ఉన్నట్టు అనమాట. చూడండి ఎంత గొప్ప ధన్యత క్రిస్తువుని కలిగిన ప్రియుల మనకు ఎంత గొప్ప ధన్యత. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చి మనతో పాటు నివాసం చేసుకొని మనను కాపాడుతున్నామన్నమాట. మనల్ని బలపరుస్తున్నాము, మనకు సహాయం చేస్తున్నాము, దారి చూపించి అనుదినం ప్రియులారా మనను నడిపిస్తున్నామన్నమాట. కాబట్టి యెహోషువ గ్రంథంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు, ఆమె మందస్సం మోసుకొని యాజకులు ముందు వెళ్తారనమాట. కాబట్టి మందస్సం, కాబట్టి మనం చూస్తున్నాము యోర్దాన్ నది అడ్డుగా ఆటంకంగా ఉన్నప్పుడు కూడా యాజకులు మందస్సం మోసుకొని ఉన్న యాజకుల యొక్క కాలు ఆ యోర్దాన్ నదిలో తాకగానే యోర్దాన్ ఆగి నిలబడినట్టు ప్రియుల మనం చూస్తాం. కాబట్టి నది యోర్దాన్ నది కానీ ప్రియుల, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆకాశం భూమి సముద్రం అంతా సృష్టించిన దేవుడు మన దేవుడు అనే సత్యం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన దేవునికి సాధ్యం అన్నమాట. నది ఆపడానికి దేవునికి సాధ్యం, గాలి తుఫాన్ ఆపడానికి దేవునికి సాధ్యం, అగ్ని దాని యొక్క పవర్ కూడా ఆపడానికి దేవునికి సాధ్యం అనమాట. ఎందుకంటే దేవుడు ఇదంతా సృష్టించిన దేవుడు. కాబట్టి మనం సృష్టికర్తైన దేవుడు, మన దేవుడు సృష్టికర్తైన దేవుడు. ఆ సృష్టికర్తైన దేవునితో కలిసి ప్రియులదా మనం నడుస్తున్నాం అనమాట. సృష్టికర్తైన దేవుని కలిగి మనం నడుస్తున్నాం అనమాట. ఎంత గొప్పది అండి పరిశుద్ధాత్మ వలన. ఎందుకు రక్షణ అంటే చాలా గొప్పది. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది గ్రేట్ సాల్వేషన్ అనమాట. మనం చాలాసారి సాల్వేషన్ రక్షణ అని మామూలుగా పలుకుతాం మేము, కానీ ప్రియులరా గొప్ప రక్షణ అనమాట. దేవుడు నాకు మీకు యేసు క్రీస్తు ద్వారా ఇచ్చిన రక్షణ మామూలు రక్షణ కాదు. సో అంటే గొప్పది అనమాట, గొప్పది గ్రేట్ సాల్వేషన్ అనమాట. గొప్ప రక్షణ దేవుడు ప్రియులారా నాకు మీకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఆ గొప్ప రక్షణలో ప్రియులారా మనం చూసినట్లయితే నిత్యుడగు దేవుడు జీవంగల దేవునితో నిత్యం నేను మీరు ఉండాలి అనమాట. అదే రక్షణ ఉద్దేశం ఏంటిదంటే తండ్రి దేవుడు యేసు క్రీస్తును పంపించిన ఉద్దేశం ఏంటిదంటే నేను మీరు జీవంగల దేవునితో, సృష్టికర్తైన దేవునితో, పరిశుద్ధైన దేవునితో, సర్వశక్తి వందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి, సర్వజ్ఞాని ఉన్న దేవునితో నిత్యం నేను మీరు ఉండడమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రయాణంలో ఈ యాత్రలో నేను మీరు భయపడవద్దు, భయపడకము, ధైర్యపడకము, ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎన్నోసారి బైబిల్ ప్రియులారా ఆ వాక్యం చెప్తుంది అనమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే ఆది కాండంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఆదాము వారు పాపం చేసిన తర్వాత వారు ఫస్ట్ వచ్చేది ఫియర్ అనమాట. సిగ్గు వచ్చింది, షేమ్ వచ్చింది, అలాగే ఫియర్ వచ్చింది అన్నమాట. ఫియర్ ఇప్పుడు నుండి ప్రియులారా మనం మానవులకు ఆ ఫియర్ వచ్చింది అనమాట. పాపం చేయకముందు ఆ ఫియర్ లేదనమాట. కాబట్టి క్రిస్తునందు నూతన సృష్టిగా ప్రియుల దేవుడు మనల్ని మార్చిన మనల్ని మన ఆత్మలో ప్రియులారు కొత్తగా జన్మించిన ప్రియులారు మన ఆత్మలో మనం చూసినట్లయితే అక్కడ ప్రియులారు మనం చూడవచ్చు 100% మీ కొత్తగా జన్మించిన ఆత్మలో ఫియర్ లేదనమాట. కాబట్టి పాపం చేయకముందు ఎలాగుంది ఆదాం ఎలాగుంది, ఆక స్థాయిలో ప్రియులార కొత్తగా జన్మించిన మన ఆత్మ ఇప్పుడు ఉంది అని అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన ఆత్మ అంతా కూడా ప్రియులార మనం చూసినట్లయితే పాపం చేయకముందు ఎలాగే ఉందో ఆక స్థాయికు దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. పాపం చేయకముందు ప్రియులార మనం చూడవచ్చు మహిమ, ఆదాం అవ్వ అంతా కూడా మనం చూసినట్టు మహిమతో కప్పబడినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. కానీ సువార్త రక్షణ పొందినప్పుడు కూడా అదే దేవుడు మనకు అనుగ్రహించాం. మన ఆత్మలో దేవుడు మహిమ ఇచ్చామన్నమాట. కాబట్టి దేవుని యొక్క మహిమ ప్రియులార మన ఆత్మలో ఉంది. మీ యొక్క ఆత్మలో దేవుని యొక్క మహిమ ఉంది, గ్లోరీ ఉంది. దేవుని ఒక అంటే దేవుడు అనమాట. దేవుడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నా కాబట్టి దేవుని యొక్క మహిమ మీలో ఉంది అనమాట. కాబట్టి మనం డీప్ గా మన ప్రార్థన చేస్తున్న కొలది అంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి మన ప్రార్థన ఆరాధన సుధులు ఇలాగ నిరంతరం ఇలాగ చేస్తున్న కొలది ఏం జరుగుతుంది, మన లోపల ఉన్న మహిమ ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఐ మీన్ మహిమలో ప్రియులారా మన ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి మహిమలో మీరు ఇంక్రీస్ అవుతుంది అనమాట. యేసు రక్తం యేసు నామములో ఆధారపడి అన్నదిన వాక్యములో ఆధారపడి ప్రార్థన చేస్తున్న మీరు మహిమ మీరు ఇంక్రీస్ అవుతుంది అనమాట. హల్లెలూయా. మహిమలో మీరు ఇంక్రీస్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అది గొప్ప బ్లెస్సింగ్, అది గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం మామూలు కాదు. అంటే మహిమలో మనం అనుదినం ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మహిమలో
ఎదుగుతున్నా కాబట్టి ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నీతిమంతుల ఒక ప్రియుల మార్గం బైబిల్ గ్రంథం ప్రియుల మనకు నేర్పిస్తుంది. 4వ అధ్యాయం సముద్ర గ్రంథము 4వ అధ్యాయము 18 వచనం ఒకసారి చదవండి. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మనం అందరం నీతిమంతులం, మన పాపలం కాదు. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ఆ రోజు నుండి మన పాపలం కాదు. యేసు రక్తం ద్వారా కడగబడిన ఆ రోజు నుండి ప్రియులారా మన పాపలం కాదు. మన పేరు పాపి అనే పేరు దేవుడు తీసివేశామన్నమాట యేసు రక్తం ద్వారా. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు నీతిమంతులు, నీతిమంతురాలు, ఇదే ధ్యానించుకోవాలి. పాపి అని ధ్యానించుకోవద్దనమాట. ఎందుకంటే మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించాము, నూతన సృష్టిగా దేవుడు మార్చేసాం. పాతది ఆలోచన వేసుకొని ఉండే అవసరం లేదనమాట. న్యూ క్రియేషన్ మనం ధ్యానించుకోవాలి. నూతన సృష్టి గురించి మనం ధ్యానించుకోవాలి. మనం పరిశుద్ధ దేవుని గురించి ప్రియులారా మనం ధ్యానించుకోవాలి. యేసు క్రీస్తుని గురించి మనం ధ్యానించుకోవాలి. పడిపోయిన ఆదాం గురించి మనం ఎక్కువ అదే చూసుకొని ఉండే అవసరం లేదనమాట. హల్లెలూయా. న్యూ క్రియేషన్ గురించి ప్రియులారా మనం ఎక్కువ ధ్యానించాలి, ఎక్కువ మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే పడిపోయిన ఆదాం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం చెప్తాం, కానీ ఎక్కువ ప్రియులారా మనం ఎవరి గురించి చెప్పాలి? కడపటి ఆదాం. హల్లెలూయా. కడపటి ఆదాం ప్రభువైన యేసు క్రీస్తు అన్నిటిని చేసిన పరిశుద్ధమైన క్రీస్తు గురించి మనం ధ్యానించాలి, క్రీస్తు గురించి మనం ప్రేరేపించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అదే సమస్యలకు పరిష్కారం యేసు క్రీస్తు అనమాట. వేరే ఎవరు లేదు. నా సమస్యలకు పరిష్కారం, ఈ సమస్యకు పరిష్కారం ప్రభువైన యేసు క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రభువు మీదే మనం ఫోకస్ చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ఇప్పుడు ఇలా మనకు నేర్పిస్తుంది, యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరం నీతిమంతులం, పరిశుద్ధలం. హల్లెలూయా. సత్యం అన్నమాట. ఇప్పుడు ఎవరు మనకి నీతి అనుగ్రహించామంటే దేవుడు అనమాట. దేవుని కంటే గొప్పవారు ఎవరు లేదు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, దేవుడు నీతిమంతులుగా మార్చిన వారు ఎవరు పనిష్మెంట్ ఎవరిస్తాడు, శిక్ష ఎవరిస్తాడు. ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఉన్నాం, మన పాట పాడినట్టు. ఇప్పుడు యేసు రక్తం ద్వారా దేవుడు మన నీతిమంతులుగా మార్చాడు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. దానికి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, యేసు రక్తం ద్వారా నీవు నీతిమంతుడు, నీతిమంతురాలు చెప్తాడు అనమాట. హోలీ స్పిరిట్. అందుకు హోలీ స్పిరిట్ స్వరం నేను విని ఉంటే, హోలీ స్పిరిట్ స్వరం వినేవారుగా మనం ఉండాలి. హోలీ స్పిరిట్ స్వరం విని ఉంటే మీరు నీతిమంతుడు, నీతిమంతురాలు గ్రహింపు మీకు ఎక్కువ వస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే కృపా బాహ్యులమును నిధి దానమును మీరు ఎదుగుతారనమాట. పరిశుద్ధాత్మ దేవుని స్వరం మీరు వినే వ్యక్తులకు వినాలి, అనుదినం వినాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, మీరు నీతిమంతులు అని చెప్తాడు. అలాగే ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి మనం ఉన్నప్పుడు నీతి గురించి నొప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ నీతి మైమరుగా మార్చబడి, అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ మార్చబడుతున్నప్పుడు సాతాను ఎన్ని బాణాలు వేసినా కానీ మీరు కృంగిపోలేదు. మీరు ధైర్యంతో ముందుకు వెళుతుంది అనమాట. వీరు ఏం చెప్తారో అంతా అలాంటి ఆలోచనే దూరం అయిపోతాయి అనమాట. కాబట్టి వీరు ఏం చెప్తారో మనకు అనవసరం. కానీ జీవంగా దేవుడు ఏం చెప్తున్నారు అది మనం చూడాలి. హల్లెలూయా. జీవంగా దేవుడు ఏం చెప్తున్నారు, ఏం చెప్తుంది అది ఇప్పుడు ఇలా మనం చూడాలి. మనుషులు ఏం చెప్తున్నారని కాదు. కాబట్టి మనుషులు సర్టిఫికేట్ ఉండి బయట రావాలి. దేవుని రాజ్యం వరకు ప్రియులారా మనం బలంగా వాడబడాలి అంటే మనుషులు ఒక సర్టిఫికేట్ నుండి బయట రావాలి అన్నమాట. ఎందుకంటే మనుషులు సర్టిఫికేట్ కొరకు ప్రియులారా మనం ఆ సర్టిఫికేట్ లేదంటే వారు మాటలు మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తున్న వారు ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. వారు కొన్నిసారి మంచి చెప్తారు, కొన్నిసారి చెడు చెప్తారు. అది మనల్ని ప్రభావం చేస్తారనమాట. కాబట్టి అది మనల్ని ప్రభావం చేయవద్దు. దానికంటే యేసుక్రీస్తు మాటలు ప్రభావం చేయాలన్నమాట. ఏసే మనల్ని ప్రభావం చేయాలి. మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా ప్రభు ప్రభావం చేయాలన్నమాట. హల్లెలూయా. ప్రభు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. లేదంటే ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు అధికారం ఇచ్చిన తర్వాత శిష్యులను పంపించామన్నమాట. కుష్ఠరోగంతో ఉన్న వారిని స్వస్థపరచుడని చెప్పారు. అలాగే సువార్త చెప్పమని చెప్పాం. అలాగే ప్రియులారా చనిపోయిన వారిని లేపుడని చెప్పాం. దుర్మరణాలు జరిగిన వారు అలాంటి వ్యక్తి కొరకు ఒకవేళ ఒక వ్యక్తి
యవనస్తులుగా లేదా యవనస్తురాలు ఉన్నప్పుడు మరణించిన స్థాయిలో ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తామా? యేసు గురించి చెప్పారు, లేపుడు అని చెప్పారు. కాబట్టి మనం చాలాసారి మనం భయపడతాం, అబ్బో నేను ప్రార్థన చేసినైతే వారు లేస్తారేమో, లేవలేదేమో, లేస్తారేమో. ఒకవేళ నేను ప్రార్థన చేసి లేవలేదు అంటే అబ్బో మనుషులు అందరూ చూస్తారు, వారు నా గురించి ఏం చెప్తారు, వారు అందరూ నా మీద రాలేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం పక్కకి జరగదు. కానీ మనుషుల సర్టిఫికేట్ నుండి బయటపడిన వ్యక్తి, దేవునికి లోబడిన వ్యక్తి, వారు సింపుల్ గా వారు వెళ్ళి యేసుమలో ప్రార్థన చేస్తారు అంతే. లేచినా లేకపోయినా ప్రార్థన అయితే చేస్తారు. సూపర్, హల్లెలూయా. అందువరకు ప్రియులారా, మనం ఈ మనుషుల యొక్క సర్టిఫికేట్ ఆ మాట ప్రభావం నుండి మనం బయటపడాలి అన్నమాట. యేసుక్రీస్తు మాటలు మనల్ని ప్రభావం చేసే వ్యక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేస్తున్న వ్యక్తి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తును వెంబడించినప్పుడు యేసుక్రీస్తు మాటలు మనం దేవుని స్వరం విని ముందుకొళ్ళాలి. లేదు, దేవుని స్వరం విని మనం ముందుకొళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్ ఫస్ట్ ప్రయారిటీ దేవునికి అనమాట. ఫస్ట్ ప్రయారిటీ దేవుని స్వరం, దేవుని యొక్క మాటలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ద వే ఆఫ్ ద రైచస్ ఈస్ లైక్ ద ఫస్ట్ గ్లీమ్ డోన్ విచ్ షైన్స్ ఎవర్ బ్రైటర్ అంటిల్ ద ఫుల్ లైట్ ఆఫ్ డే. అంటే షైన్ అవుతాయి అనమాట. అంటే ఉదయం ప్రియులారా మనం చూసినట్లయితే సూర్యుడు ఉదయించిన తర్వాత అది మెల్లమెల్లగా వెలుగు ఎక్కువ అవుతుంది. మధ్యాహ్నం వచ్చినప్పుడు ఫుల్ పవర్ తో ఉంది అనమాట. ఇప్పుడు అలాగే అనమాట మన ఆత్మీయ జీవితం కూడా అలాగే అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మ మహిమలో మనం ఎదుగుతున్నాము. కాబట్టి మహిమ ప్రియులారా మన నుండి రెడీ అది బయటకు అది వస్తాయి అనమాట. మహిమ, హల్లెలూయా, మహిమ. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో నమ్మకంగా బ్రతున్న ప్రియులరా, మీరు మహిమలో ఎదుగుతున్నాం అనమాట. మహిమలో ఎదుగుతున్నాం అనమాట. ఈ సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మహిమలో ప్రియులరా ఎదగడం చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. బైబిల్ ప్రియులరా మనం నేర్పిస్తుంది. మోసే కూడా ప్రియులరా మనం చూడవచ్చు, దాదాపు 40 రోజు జీవంగల దేవునితో, మహిమా పూర్ణుడైన జీవంగల దేవునితో. కాబట్టి మన యేసుక్రీస్తు మహిమా పూర్ణుడు అనమాట. 100% మహిమలో ఉన్నాం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు 100% మహిమలో ఉన్నాం, మహిమా పూర్ణుడు అనమాట. మహిమా పూర్ణ యేసుక్రీస్తు ఎక్కడైనా వెళ్ళి పని చేస్తుంది అనమాట. హల్లెలూయా. మన ఆత్మలో మాత్రం కాదు, ప్రాణం, శరీరం, టోటల్ ఎక్కడైనా పని చేస్తుంది అనమాట. హల్లెలూయా. ఎంత లోతైన ఎక్కడైనా వెళ్ళొచ్చు అనమాట మహిమ శరీరంలో. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నాము, శిష్యులు యూదులకు భయపడి ఒక గదిలో దాగి ఉన్నప్పుడు కూడా డోర్ క్లోజ్ చేసి ఉన్నామన్నమాట. తలుపు మూయబడిన స్థాయిలో ఉన్నాం, కానీ యేసుక్రీస్తు మహిమా శరీరం కలిగిన యేసుక్రీస్తు వారి మధ్యలోనికి వచ్చేస్తాం అన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా నాకు మీకు ఇచ్చిన వాగ్దానం, ప్రొమిస్ అనేది అంటే మహిమా శరీరం దేవుడు నాకు మీకు త్వరగా అనుగ్రహిస్తాడు. భయపడవద్దు, త్వరగా ఇస్తాడు. ఎందుకు త్వరగా ఇస్తాడు అంటే యేసుక్రీస్తు చెప్పారు, నేను త్వరగా వస్తామని చెప్పారు. అంటే యేసుక్రీస్తు త్వరగా వస్తామని చెప్పిన మాటని బట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసు రక్తం, యేసు నామ, దేవుని కృపలో ఆధారపడి, యేసులో ఆధారపడుతున్న నాకు మీకు జీవం గల దేవుడు మహిమా శరీరం తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానములు అన్న ఒక వాగ్దానం ప్రొమిస్తాను అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దానిలో సువార్త రక్షణ పొందినప్పుడే మహిమ మనలో వచ్చేసాం. ఇప్పుడు అనదినం ప్రభుత్వం మాట్లాడుతున్న మీరు మహిమలో మీరు ఎదుగుతున్నాం అనమాట. మహిమలో మీరు ఎదుగుతున్నాం. చేంజ్ ప్రతిరోజు చేంజ్ జరుగుతుంది అనమాట. నిరంతరం జీవంగల దేవునితో ఎదుగుతున్న ప్రియులారా మనం మహిమలో మనం ఎదుగుతున్నప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుని ఒక చిత్తం అనమాట. అంటే మోసే ప్రియులారా దేవునితో కలిసి బ్రతుకున్నప్పుడు మహిమ పొందాము. కానీ తిరిగి వచ్చి అంటే కొండ నుండి దిగి వచ్చి ప్రజల మధ్యలో వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూస్తుంటే ప్రజలు మోసే యొక్క ముఖం సరిగా చూడలేకపోయింది అనమాట. ఎందుకంటే మహిమని బట్టి. కాబట్టి మోసే ఏం చేశాం, ఆమె బట్టలతో కప్పామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం మోసే యొక్క మహిమ 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో మాటలు రాయబడింది. మహిమ మెల్లమెల్ల తగ్గిపోయింది అనమాట. కానీ ప్రియులారా యేసుక్రీస్తు నాకు నీకు ఇచ్చిన మహిమ, క్రీస్తుతో మన సహవాసములో ప్రియులారా మనం కొనసాగించబడుతున్న కొద్ది దేవుడు మనకు అనుగ్రహించిన మహిమ మాత్రం తగ్గిపోలేదన్నమాట. రోజు రోజు యేసులో ఇంగ్రెస్ అవుతాయి. హల్లెలూయా. కాబట్టి నిరంతరం ప్రార్థన చేస్తున్న, నిరంతరం యేసు నామంలో ప్రార్థన చేస్తున్న, యేసు రక్తములో ఆధారపడుతున్న, యేసే వాక్యాలు చదువుతున్న, ధ్యానిస్తున్న, ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న మీ ఆత్మ నుండి మహిమ ప్రియుల ఇంగ్రెస్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు బైబిల్ రాయబడి ఉంది,
ప్రియులారా, బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథము 4:18 వచన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే ద వే ఆఫ్ ద రైచస్. కాబట్టి మనం నీతిమంతులం అనమాట. యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతులు 100% అంతే. కాబట్టి ప్రియులారా, మన క్రియలను బట్టి కాదు, యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన కాబట్టి, యేసుక్రీస్తు సిలువలో మరణించిన కాబట్టి, యేసుక్రీస్తు తండ్రికి విధేయ చేసిన కాబట్టి, ఆ యేసుక్రీస్తుకు విధేయత నేను మీరు అంగీకరించిన కాబట్టి, యేసుక్రీస్తు నీది, దేవుని యొక్క నీది యేసుక్రీస్తు ద్వారా మనలోనికి ట్రాన్స్ఫర్ అయింది అనమాట. కాబట్టి ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు అనమాట మన నీది, రైచియస్నెస్. యెహోవా సిద్కేను యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా, యేసుక్రీస్తు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా సువార్త ద్వారా రక్షణ అనుగ్రహించాము, నీతి కూడా అనుగ్రహించాము. కాబట్టి దానితో పాటు సువార్తలో ఉన్న ఒక వాగ్దానం, గుడ్ న్యూస్ అనేది, దాని వాగ్దానం ఏంటిది అంటే దేవుడు మహిమా శరీరం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మహిమా శరీరం అంటే క్షయం దేవుడు తీసివేస్తే అనమాట. అక్షయత తీసుకుని వస్తాయి అనమాట. డీకే దేవుడు తీసివేస్తాడు అనమాట. ఇప్పుడు మన ఒక మెయిన్ పాపం ద్వారా వచ్చే సమస్య ఏంటిది అంటే ఒకటి క్షయం, డీకే జరుగుతుంది మన బాడీలో. 2 మరణం. ఈ 2 సమస్య నుండి జీవగల దేవుడు ప్రియులారా మనను విడిపిస్తాడు అనమాట. ఈ 2 సమస్యల నుండి, దానిలో ఆత్మీయ మరణం నుండి యేసుక్రీస్తు మనల్ని ఆల్రెడీ విడిపించామన్నమాట. స్పిరిచువల్ డెత్ నుండి ఆత్మీయ మరణం, స్పిరిచువల్ డెత్ నుండి తండ్రిని దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా నమ్మిన ప్రియులారా మనల్ని దేవుడు విడిపించామన్నమాట. అందుకొరకు ఇటర్నల్ లైఫ్, నిత్య జీవన దేవుడు అనుగ్రహించాం. జీవం కలిగిన దేవునితో యేసుక్రీస్తు ద్వారా మనం కనెక్ట్ అయింది అనమాట. కాబట్టి సువార్తను దర్శనం పొందిన ప్రియులారా మనకు ఇప్పుడు తండ్రి అయిన దేవునితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది అనమాట. తండ్రి అయిన దేవునితో, పరలోక తండ్రితో, హెవెన్లీ ఫాదర్ తో యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది అనమాట. అందుకని ఇంకా వేరే మీడియేటర్ మనకి ఇంకా అవసరం లేదనమాట. మీడియేటర్ యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది. డైరెక్ట్ తండ్రి అయిన దేవునితో మనకు మాట్లాడవచ్చు. అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చామన్నమాట. తండ్రి అని మనం దేవుని పిలవడం దేవునికి ఇష్టం అనమాట. అబ్బా తండ్రి అని మీరు ఎంతమంది పిలుస్తున్నారు, డాడీ అని పిలవచ్చు. అలా జీవం గల దేవుడు మన డాడీగా మార్చబడిన కాబట్టి ఎంత గొప్పది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరలోక తండ్రి మాత్రం ఫెయిల్ కాదు, ఫెయిల్ అవ్వలేదు అనమాట. ఏ విషయంలో ఫెయిల్ లేదు. కాబట్టి మనం మనం ధైర్యం అనమాట. అదే ప్రియులారా మన ధైర్యం, అదే మన బలం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనం కనెక్షన్ లో మనం ఉన్నామన్నమాట. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ అనమాట. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనం క్లోజ్ ఉన్నామన్నమాట. ఇప్పుడు పాత భక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా వ్యక్తులు దేవునితో క్లోజ్ గా బ్రతికాము అని. ఇప్పుడు దానికంటే ప్రియులారా ఒక దేవుని కుమార్తె మనం క్లోజ్ ఉన్నామన్నమాట. పాత భక్తులు ప్రియులారా మనం చూసినది వారు దేవునితో కలిసి బ్రతున్న వారు చాలా మంది ఉన్నప్పుడు కూడా దేవుడు కూడా వారితో నివాసం చేశారు. అయినప్పుడు కూడా పెర్మనెంట్ గా లేదనమాట. దేవుడు వస్తాడు వెళుతాడు ఒక స్థితిలో ఉన్నా. కానీ క్రిస్తునందు ప్రియులారా దేవుడు మనకిచ్చిన గొప్పతనం ఏంటిది అంటే దేవుడు పెర్మనెంట్ గా, పరిశుద్ధాత్మ దేవుడు పెర్మనెంట్ గా నాలో మీలో ఉన్నాడు. ఇది మనం ధ్యానించుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మీటింగ్ తర్వాత ఆమె చెప్పిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నాడు. కొన్నిసారి మనం అనిపిస్తే నేను చర్చు బిల్డింగ్ నుండి బయట వెళ్ళిన తర్వాత దేవుని విడిచిపెట్టి లేదంటే ప్రెసెన్స్ నుండి నేను దూరంగా ఉన్నట్టు అలాగ ఒక ఫీలింగ్ మీకు ఎవరికైనా వస్తుందేమో. కానీ అది కాదు. సువార్తను రక్షణ పొందిన ప్రియులారా నాలో మీలో పరిశుద్ధాత్మ దేవుడు పెర్మనెంట్ గా మనలో నివాసిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. పెర్మనెంట్ అనమాట, టెంపరీ కాదు. దేవుడు వస్తాడు వెళతాడని కాదు. దేవుడు సువార్త విని రక్షణ పొందిన క్రిస్తువుకు చోటు ఇచ్చిన మీలో, మీ ఆత్మలో దేవుడు పెర్మనెంట్ గా నివాసిస్తున్నాడు. కాబట్టి దేవుడు పెర్మనెంట్ గా ప్రియులారా స్థిరంగా నాలో మీలో ఉన్నా కాబట్టి స్థిరంగా ప్రియులారా మనకు దీవెన ఉంది, స్థిరంగా మనకు సహాయం ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క బ్లెస్సింగ్ మనం స్థిరంగా అనుభవిస్తాం అనమాట. కారణం ఏంటిది? దేవుడు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీలో ఉన్నా కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పెర్మనెంట్ గా నాలో మీలో ఉన్నాడు. కాబట్టి మీరు ఇంటిలో ఉన్నప్పుడు, బయట వెళుతున్నప్పుడు ఎల్లప్పుడూ దేవుడు ఉన్నామన్నమాట. మీరు పడుకున్నప్పుడు కూడా మీరు పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మీలో, పరిశుద్ధాత్మ దేవుడు తో నింపబడి, అంటే మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే మన లోపలే మాత్రం కాదు, మన మీదే కూడా వస్తాయి. అంటే మనం ఆత్మ ప్రాణం శరీరం అంతా దేవుని యొక్క
కాపుదల ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నాలో మీలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూర్చున్నప్పుడు, మనం నడిచినప్పుడు, బయటికి మార్కెట్ వెళుతున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు, షిప్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, స్తోత్రం ఎల్లప్పుడూ. కాబట్టి యేసుక్రీస్తు పిలిపోందని యేసుక్రీస్తుకు చోటిచ్చిన మన ఇంకా ఉండే జీవితం మనకు లేదు అని చాలాసారి మీరు అనుకున్నారు. ఓ నేను ఒంటరి, నాకు ఎవరు లేదు అని ఒక ఆలోచన మీకు వస్తున్నా అంటే క్రీస్తు మీలో ఉన్నాడు అనే గ్రేపు మీకు ఇంకా రావాలి అనమాట. ఆ గ్రహింపులో మీరు ఇంకా ఎదగలేదనమాట. అది ఒక సమస్య అనమాట. సత్యం గ్రహించుకోవాలన్నమాట. క్రీస్తు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, ఎల్లప్పుడు అనమాట. నిరంతరం ఉన్నామన్నమాట. నిత్యం ఉంది అనమాట. ఇంకా దేవుడు ప్రియులారా మనల్ని మాత్రం విడిచిపెట్టి వెళ్ళలేదు అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాను. నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూను ఎడబాయను. నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూను ఎడబాయను. కాబట్టి మన ధైర్యం యేసే అనమాట. ధైర్య పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే. ప్రియులారా మనం ధైర్యంగా ఉంటున్నాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొందరకు ధైర్యం వారు సొంత ఇల్లు కావచ్చు. ఇల్లు ఉంటే నాకు ధైర్యం వస్తాయని, లేదంటే బ్యాంకులో డబ్బు ఉంటే నాకు ధైర్యం వస్తాయని, లేదంటే 100 మంది ప్రజలు నా చుట్టూ ఉండే నాకు ధైర్యం వస్తాయి. ఇప్పుడు ప్రియులారా మన ధైర్యం ఎవరు, లేదంటే ఏది ప్రియులారా మన ధైర్యం? కాబట్టి జీవంగల దేవుడు మన ధైర్యంగా ఉండే నాకు దేవునికి స్తోత్రం. జీవంగల దేవుడు మన ధైర్యం. హల్లెలూయా. జీవంగల దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ఉండే చాలు మనకు ప్రియులారా కాపుదల ఉంది, ప్రొటెక్షన్ ఉంది. దేవుడు తప్పకుండా కాపాడుతారు. హల్లెలూయా. కాపాడుతారు ప్రియులకు. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నీతి బంధులు వారు ప్రియులారా ద వే ఆఫ్ ద రైచస్ ఇస్ లైక్ ద ఫస్ట్ గ్లీమ్ ఆఫ్ డోన్ విచ్ షైన్స్ ఎవర్ బ్రైటర్ అంటిల్ ద ఫుల్ లైట్ ఆఫ్ డే. కాబట్టి ఇంక్రీస్ అవుతుంది అనమాట. హల్లెలూయా. తగ్గిపోలేదు. కాబట్టి ప్రియులారా ద వే ఆఫ్ ద రైచస్ ఇస్ లైక్ ద ఫస్ట్ గ్లీమ్ ఆఫ్ డోన్ విచ్ షైన్స్ ఎవర్ బ్రైటర్ అంటిల్ ద ఫుల్ లైట్ ఆఫ్ డే. కాబట్టి అది ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు యేసు నామములో ప్రార్థన చేసిన, ఆరాధిస్తున్న వాక్యంలో ఆధారపడితే మన మహిమ ఇంక్రీస్ అవుతాయి అనమాట. మోసే యొక్క మహిమ మెల్లమెల్లే తగ్గిపోయింది. అది చాలా బాధకరమైన విషయం. కానీ క్రీస్తునందు మనకు బాధకరమైన విషయం లేదు, మనకు హ్యాపీ అనమాట, సంతోషం. ఎందుకంటే అన్నదైనా మన మహిమలో ఎదుగుతున్నాం. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. దాని కొరకు బైబిల్ కింద ప్రియులారా మనం నేర్పిస్తుంది. శక్తి కూడా వేచి ఉన్నామన్నమాట. దేవుని బిడ్డలుగా మనం సంపూర్ణ మహిమ పొందాలి అని ఈ శక్తి కూడా వేచి ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు 2వ రాకడలో అది జరుగుతుంది అనమాట. సంపూర్ణ మహిమ ఈ శరీరం అందు కూడా మీ యొక్క ఇప్పుడు రకరకాలు నొప్పి, రకరకాల అనుభవాలు మీరు ఉన్నారేమో. నొప్పి కానీ, బాధ కానీ, శరీరం బాడీ పెయిన్స్ ప్రాబ్లం, టోటల్ డెలివరెన్స్ దేవుడు అనుగ్రహిస్తాడు. మహిమ శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. అది దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం. కాబట్టి ఇప్పుడు ఈ భూమిలో మనం బ్రతుకున్నప్పుడు కూడా దేవుడు తప్పకుండా మన ఆత్మను బలపరుస్తాడు. ప్రాణాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. భూమిలో బ్రతుకున్నప్పుడు, భూమిలో మట్టి శరీరం మనం కలిగి ఉన్నాం కదా, మట్టి శరీరాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తాకినప్పుడు ఏమవుతుంది? అదే హీలింగ్ అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతున్నప్పుడు బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ఒక వ్యక్తిని తాకినా, లేదంటే యేసుక్రీస్తును ఒకరు తాకినా స్వస్థ అనమాట, విడుదల అనమాట. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనల్ని తాకుతానమాట, మనల్ని తాకుతానమాట. మనలో దేవుడు ఉన్నా కాబట్టి ఆ దేవుడు ప్రియులారా మనం దేవుల్లో ఆధారపడుతున్న మనల్ని నిరంతరం తాకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిరంతరం మనం ఆత్మ అంటే మనలో దేవుడు ఉన్నా కాబట్టి మన ప్రాణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తాకుతానమాట. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని తాకుతున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది, సంతోషం వస్తాయి, సమాధానం, నెమ్మది వస్తాయి. కాబట్టి మనలో ఉన్న దేవుడు, మీలో నాలో నివాస చేస్తున్న దేవుడు మనం తప్పకుండా తాకుతారు. ఒక్కటే మాత్రం మనం కోరుకోవాలి, ఎవరు నన్ను తాకుము, హోలీ స్పిరిట్ నన్ను తాకుము, యేసయ్య నా ప్రాణాన్ని తాకుము, ప్రతిరోజు మీ తాకుదలే నాకు కావాలి. హల్లెలూయా. ప్రతిరోజు మీ తాకుదలే నాకు కావాలి యేసయ్య అని మనం జస్ట్ ప్రార్థన చేయాలంతే, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇంకా జీవజలంలో మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు ఎల్లప్పుడూ అది తాకబడుతుంది అనమాట. జీవజలంలో మన ఆత్మ నుండి ప్రవేశించకూడదు. ప్రత్యేకంగా ఈ ప్రార్థన చేసిన వారు, యేసు నామములో ఆధారపడి ప్రార్థన, యేసుమల ఆరాధన చేసిన వారు, యేసే వాక్యాలు చదువుతున్న వారు నిరంతరం పరిశుద్ధాత్మ దేవుడు వారి ప్రాణ శరీరాన్ని తాకుతాయి అనమాట. స్తోత్రం. అదే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా కాపాడినట్టు మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి మనల్ని కాపాడి ముందుకు నడిపిస్తాయి అనమాట. హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉన్నప్పుడు వారికి బలహీనత లేదనమాట. అంటే దేవుడు వారిని బలపరిచామన్నమాట, ప్రశంసలతో నిండి దేవుడు బలపరిచాం. ఇప్పుడు మోస కూడా ఎప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రశంస ఒక విలువ, లేదంటే దేవుని యొక్క సన్నిధి, లేదంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనం మోస అది అర్థం చేసుకున్నాం అనమాట, అర్థం చేసుకున్నాం. అందుకొరకు మోస దేవునితో చెప్తారనమాట, నీ సన్నిధి నాతో పంపుము, లేదు అంటే నేను వెళ్ళలేదు, సన్నిధి ఉండి నేను వెళదా, లేదంటే వెళ్ళలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెసెన్స్ నాలో మీలో ఉన్నామని మనలో ఉంది అనమాట. కాబట్టి అదే మనకు ధైర్యం. దేవుడు ఉంటే ఇంకా దానికంటే గొప్పవారు ఎవరు లేదు, ఎవరు లేదు, దేవుని మించిన ఎవరు లేదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనలో ఇప్పుడు నివాసం చేసేది దేవుడు అనమాట. సువార్త రక్షణ పొందిన నాలో మీలో తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనలో ఎల్లప్పుడూ నివాసం చేస్తున్నాం. ఈ సత్యం పరిలారం మనం గ్రహించుకోవాలి. ఇది సత్యమైన ట్రూత్ అనమాట. ఈ ట్రూత్ మనం గ్రహించుకోవాలి. ట్రూత్ మనం గ్రహించడం కొలది అదే మనకు విడుదల అనమాట, అదే మనకు సంతోషం, అదే మనకు సమాధానం, అదే ధైర్యం తీసుకుని వస్తుంది అనమాట ట్రూత్. కానీ అబద్ధాలు నమ్మే స్థాయిలో ఉంటే అదే ఫియర్ తీసుకుని వస్తుంది అనమాట, భయపడతాయి. అబద్ధాలు నమ్మినట్టు అనమాట, అబద్ధాలు నమ్మినట్టు అనమాట. సువార్త విని రక్షణ పొందిన స్థాయిలో ఉన్న తర్వాత కూడా ప్రియులారా మనం ఫియర్ తో మనం బ్రతున్నామంటే గతకాలంలో వచ్చిన అబద్ధాలు మెసేజ్ మనలో అది ప్రభావం చేస్తుంది అనమాట. అందుకొరకు ప్రియులారా సత్యాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పి సత్యం మనం బోధించుకోవాలి, సత్యాలతో మనం ఆత్మను నింపుకోవాలి, హృదయం నింపుకోవాలి. సత్యాలతో దేవుని వాక్యం సత్యం అనమాట. ఈ సత్యంతో మనం నింపబడుతున్న కొలది మనలో ఉన్న అబద్ధం ఒక ప్రభావం ఒకవేళ మనలో ఉండే అంత డిలేట్ అయిపోతాయి, అంత వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి సత్యాలతో బైబిల్ గ్రంథం పరిలారా మనకు నేర్పి సత్యంతో దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. సత్యం అంటే దేవుని వాక్యం, సత్యం వాక్యం తో దేవుడు మనల్ని ఉదగా స్నానం చేస్తానమాట, దేవుడు కడుగుతానమాట, శుద్ధి చేస్తానమాట. ఇప్పుడు అబద్ధాలందు కూడా బయటకు వెళ్ళిపోతాయి. అబద్ధాలందు కూడా ప్రియులను మనం చూస్తున్నది సాతాన్తో కనెక్ట్ ఉంది అనమాట, సాతాన్ అబద్ధికుడు అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు సత్యం ద్వారా మనల్ని శుద్ధి చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునితో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు సత్యం దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని కడుగుతాయి, శుద్ధి చేస్తాయి అనమాట. ఇప్పుడు అభయతనంతో వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మనం పరిశుద్ధలో ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు బైబిల్లో రాయబడినట్టు మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ఎదిగే వారుగా మార్చబడతాయి అనమాట. వారిని చేర్చుకోవడానికి త్వరగా ప్రభు వస్తాడనమాట, మహిమ నుండి అధికంగా ఎదుగుతున్న వారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు ఎంతగా మనం ఆనందించాలి. కాబట్టి మహిమ దేవుడు అనుగ్రహించాం, క్రీస్తు ద్వారా దేవుడు మహిమ అనుగ్రహించాం, మహిమలో మనం ఎదుగుతున్నాం అనమాట. దేవుడికి స్తోత్రం. మోసే ప్రియులారా మనం చూస్తుంటే మహిమలో ఎదగలేదనమాట, మహిమ పొందాం కానీ మహిమలో అది క్రమంగా తగ్గిపోయింది అనమాట. క్రీస్తు ద్వారా దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన మహిమలో ప్రియులారా మనం చూస్తున్నదే అనుదినం ఎదిగే మహిమ దేవుడు ఇచ్చాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి మనల్ని నివాస చేసి మనం ఆకాశానికి నడిపిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి వందనాలు. హల్లెలూయా. ప్రియులారా ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతారా? నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధన త్రోసివేయకుడి. టేక్ మై వర్డ్స్ టు హార్ట్, ఫాలో మై కమాండ్స్ అండ్ యూ విల్ లివ్. కాబట్టి యేసే మాటలు మనం స్వీకరించాలి. యేసు కోసం మనం చోటించాము. యేసయ్య మన నాతో మీతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. మనం లోబడి బ్రతకాలి. లోబడి బ్రతున్న వారు యూ విల్ లివ్ అంటే మనం బ్రతుకుతాయి అనమాట. యేసు కోసం కూడా స్పష్టంగా చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతుంది. కాబట్టి మనం ఎలాగ బ్రతకాలని బాధపడే అవసరం లేదు. ఈట్ వేడ్ ఆఫ్ వర్డ్ మోర్, పరిశుద్ధాత్మలో ఆధారపడి మీరు 100% బ్రతుకుతాయి అనమాట. లాంగ్ లైఫ్ లో బ్రతుకుతాయి, అంటే లైఫ్ లాంగ్, అంటే దుర్మరణాలు మీకు జరగలేదన్నమాట. ఏసే మాటలు తిండిన వ్యక్తులకు దుర్మరణాలు రాదు, సోదరం రాదు. ప్రియుల దేవుడు ఒప్పుకోలేదు, రాదు. ఎందుకంటే జీవ మాటలు అనమాట, జీవ మాటలు. ఏసే మాటలు అంటే జీవ మాటలు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు జీవ మాటలు. అది భోజిస్తున్న వ్యక్తులు దుర్మరణాలు జరగలేదు, వారు దేవుడు చిత్తమున్న రోజు దాకా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి లాంగ్ లైఫ్ ఉంది అనమాట. లాంగ్ లైఫ్ ఆరోగ్యంతో, ఆత్మ బలపరుస్తుంది ప్రభు, ప్రాణం శరీరం అంతా బలపరుస్తాడు. అలా ఫైనాన్షియల్ కూడా రిచ్ అవుతాయి అనమాట. రిచ్ చేతు నిండా డబ్బు వస్తుంది. కాబట్టి చేతులు వచ్చిన డబ్బు ప్రియులరా అది నా కొరకు, మన కొరకు మాత్రం కాదు, అది మన కొరకు ఉంది. దానిలో ప్రార్థన వేసుకొని ఇంకా విత్తనాలు వేసుకోవాలి అనమాట. దేవుని రాజ్యానికి విత్తనాలు వేసుకోవాలి. విధవరాలకు, అనాథులకు, దేవుచనుడు, దేవుజుల సేవ నిజంగా నమ్మకం చేసిన వరకు చేయండి అంతే. ఇప్పుడు వారు దానితో పాటు ఇంకా
వారు సేవలో నమ్మకం చేసిన వారికి డబ్బు ఇవ్వడం మనం ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఉన్న వ్యక్తులను మనం బలపరచాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. మాటలు మన సాధ్యమైన విధంగా మనం వారిని బలపరచాలి, మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ. ఏ విధంగా అది సంఘాన్ని బలపరిచినట్టు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో ప్రియులారా ఏ ఒక్క వ్యక్తి కూడా బలహీనురాలుగా ఉండవద్దని దేవుడు కోరుతుంది. అన్ని విధంగా బలవంతులుగా ఉండాలని జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు మన చేతిలో వస్తున్న డబ్బు మనం నమ్మకంగా మీ ఇద్దరులకు ఇవ్వాలి అనమాట. అప్పుడు వారు ఇంకా బలమైన సేవ చేస్తారనమాట. కాబట్టి సేవ కొరకు ప్రియులారా కావలసిన డబ్బు దేవుని పిలుపు పొందిన మనకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు తప్పకుండా నమ్మదైన దేవుడు. బైబిల్లో రాయబడిన దేవుడు దాని ఐశ్వర్యం కృష్ణ మహిమలో మీ ప్రతి అవసరం తీర్చుండు దేవుడు ఇస్తాడనమాట. కానీ దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు డైరెక్ట్ మన చేతులు ఇవ్వడం అని మన దేశం అనుకోకండి. నెచ్చిన బ్లెస్సింగ్ ప్రియులారా మనం చూస్తున్నదే కొందరు దేవుడు హ్యూమన్ ఏజెంట్, అంటే కొందరు మనుషులు దేవుడు వాడుతారనమాట. కొన్నిసారి విధవరాలు కావచ్చు, కొన్నిసారి అనాథలు కావచ్చు, కొన్నిసారి చాలా బీదవారు కావచ్చు. మాసులోని సంఘం ప్రియులారా మనం చూస్తుంటే చాలా బీద స్థాయిలో ఉన్నామన్నమాట. కానీ వారిను దేవుడు యెరూషలేములో ఉన్న బీదవారు క్షేమం వరకు వాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మాసిదోనియాలో ఉన్న బీదవారును ఇంకా యెరూషలేములో ఉన్న బీదవారును కొరకు మేలు కొరకు దేవుడు వాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దేవుని చేతుల్లో ఉంది అనమాట. కొన్నిసారి రిచ్ చాలా ధనవంతులుగా ఉన్న వారు కూడా దేవుడు వాడతారు. దేవుని చేతుల్లో ఉంది అనమాట. ఎవరిని వాడతారని మనం చెప్పలేం, ఆ దేవుని చేతుల్లో ఉంది. కానీ దేవుడైతే నాకు మీకు సహాయం చేసే దేవుడిని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. అప్పుడు మనం అది తీసుకోవాలి, దేవుని సూచించుకోవాలి. వారిని ప్రియులారా మనం బ్లెస్ చేయాలి. వారిని మనం బ్లెస్ చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వారి బ్లెస్ అవుతాయి, మీరు కూడా బ్లెస్, మనం కూడా బ్లెస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవునితో కలిసి బ్రతుకుని మనం దుర్మరణాలు జరగలేదు అనమాట. అది దీర్ఘాయుస్సు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 4:8 రాయబడింది, ఇఫ్ యూ ప్రైస్ విస్డమ్ షీ విల్ మేక్ యూ గ్రేట్, ఎంబ్రాస్ హీ విల్ హోనర్ యూ. కాబట్టి దేవజ్ఞానం ప్రియులారా మనం పొందుతున్న కొలది అది మనల్ని హెచ్చిస్తుంది అనమాట. హెచ్చింపు అని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవజ్ఞానం దేవునితో యేసుతో కలిసి మన దేవజ్ఞానం పొందాలి. రెండు ప్రియుల ఈ జ్ఞానం మనం హైలైట్ చేయాలన్నమాట. హైలైట్ చేయాలి, మనం దళతో ప్రేరించాలి, దీన్ని హైలైట్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ జ్ఞానం మనల్ని హైలైట్ చేసి అంటే మనల్ని కూడా హెచ్చిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుని నుండి జ్ఞానం పొందుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించినది మనం హైలైట్ చేయాలి, లిఫ్ట్ చేయాలన్నమాట. దాన్ని దాచిపెట్టవద్దు అనమాట. దాన్ని మనం లిఫ్ట్ చేయాలి. అది సంఘక్షేమం కొరకు మనం వాడుకోవాలి. ఇద్దరు క్షేమం కొరకు మనం ఆ జ్ఞానాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, అదే మనల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కు నడిపిస్తాయి అనమాట. అందుకొరకు మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవుని నుండి పొందాలి, ఇవ్వడం, ఈ రెండు ఉండాలి అనమాట. దేవుని నుండి పొందాలి, అలాగే మనం ఇచ్చేవారు ఉండాలి. దీనిలో ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి స్పిరిచువల్ విషయంలో ప్రత్యేకంగా ప్రియులారా మనం చాలా ఫెయిత్ఫుల్ ఉండాలి. ఇచ్చే విషయంలో అలా ఉన్నవారు ఒక్కొక్క లెవెల్ కు దేవుడు నడిపిస్తారు. కాబట్టి మన దేవుడు ఫెయిత్ఫుల్ చూసే దేవుడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఫెయిత్ఫుల్. కాబట్టి ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనకు వయసు ఎంత వచ్చింది అది కాదు, ఫెయిత్ఫుల్ గా మనం ఉన్నామా లేదా. కాబట్టి ప్రియులారా మన ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవునితో మన దేవుని పిలుపులో దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. అలాగే మనం ఉంటే మీరు నెక్స్ట్ లెవెల్ కు దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఫెయిత్ఫుల్ గా లేని వారు బాధపడతారు. కాబట్టి బాధపడడం కాదు, మన ఫెయిత్ఫుల్ ఉండే చాలు. ఫెయిత్ఫుల్ ఉంటే ఇంకా బాధకు చోటు లేదనమాట. మనకు సంతోష సమాధి నెమ్మది ఇంక్రీస్ అవుతుంది. ఎందుకంటే హెచ్చింపు వస్తాయి అనమాట. అనుదిన హెచ్చింపు వస్తాయి అనమాట. ఇప్పుడు అనుదిన మనం నమ్మకం ఉండే అనుదిన హెచ్చింపు దేవుడు జీవగల దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన పరిస్థితి మార్చే దేవుడు పరిశుద్ధాత్మలైన మనలో ఉన్నాడు. ఇప్పుడు దేవునితో మన ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవునితో మన ఫెయిత్ఫుల్ అనుదినం ఉండాలి. అప్పుడు అనుదిన ప్రియులారా మనకు హెచ్చింపు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనను దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు ఈ మంచి రోజు మాకు అనుగ్రహించబడి ప్రత్యేకం శోధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ తండ్రి వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టు వందనాలు తండ్రి. గొప్ప మహిమ తండ్రి మాకు అనుగ్రహించాడు. ప్రత్యేకం ఆరాధిస్తున్నాం, శోధిస్తున్నాం తండ్రి. పరమైన నిత్యమైన మహిమ మాకు అనుగ్రహించాడు దేవా, మేము ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసే మీరు పరిశుద్ధాత్మవలైన మాలో వచ్చి మాతో పాటు ఎల్లప్పుడూ నివాసం చేస్తున్నట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి, శుధిస్తున్నాం తండ్రి. రేపు ప్రతి ఒక్కరికి దేవా దయచిమ్మ తండ్రి. అలాగే మీ రక్తం ద్వారా పాపాలు క్షమించి నీతిమంతులుగా మార్చినట్టు శుధిస్తున్నాం తండ్రి. పెర్మనెంట్గా దేవా మీ రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా మార్చిన మీ ప్రేమను బట్టి శుధిస్తున్నాం తండ్రి. పాపి అనే పేరు దేవా మీరు
కొట్టేసినట్టు తీసేసినట్టు దేవా సుదీస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా తండ్రి మా పాపాలంతా క్షమించి అన్ని క్షమించి దేవా నీతి ముందరలో మార్చిన మీ ప్రేమను బట్టి సుదీస్తున్నాం. పరిశుద్ధులుగా ఆమె నిలబడిన మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఓ హిబన శివరో కోరడిడే తండ్రి వాక్యం విన్న అందరిని బట్టి వందనాలు తండ్రి. ఓ అందరిని దేవా నా అభిషేకంతో పడి కుమరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. వాక్యం వారిలో ఇప్పుడు దాకా ప్రకటించబడిన వాక్యం వారిలో జీవము ఆత్మలాగా మార్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆ వాక్యం ద్వారా స్వస్థత, సంతోషం, సమాధానం, ధైర్యం, మేలు యేసునామములో ప్రతి ఒక్కరు ఇప్పుడే వారి జీవితంలో అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రతి ఒక్కరిని హోలీ స్పిరిట్ నడిపిస్తున్నట్టు వందనాలు తండ్రి. నడిపించము తండ్రి, నడిపించమండి. ప్రతిరోజు మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించము దేవా. మీకు ఆరాధన తండ్రి. ఇలాగే పరిశుద్ధాత్మ నదులు వారి ఆత్మ నుండి యేసునామములో అధికంగా ప్రవేశించినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదం ఇంగ్రేస్తావునాక తండ్రి. సమాధానం ఇంగ్రేస్తున్నాం అవునాక. ఆనందం నదులు ప్రవేశించినాక ఆనందం ఇంగ్రేస్తావునాక. ద నేమ్ ఆఫ్ ది పరిశుద్ధ నదులు ప్రవేశించినాక హీలింగ్ ప్రవేశించినాక తండ్రి. ప్రాణం స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దవా తల్లి నుండి అరకాలు కన్యలు యేసు రక్తం ద్వారా కడుగుతున్న ప్రతి అవయవాలు హీల్ ఆమె ద నేమ్ ఆఫ్ జీసస్ దవా స్వస్థ అనుభవించినాక తండ్రి. ఓహే డాబా ఖరాబైన వ్యాధి బాధ వెళ్ళిపోయినాక తండ్రి. బలహీన దూరం అయిపోయినాక తండ్రి. దవాస్తిక ఆరాధన తండ్రి. నొప్పి దూరం అయిపోయిన యేసులో హీల్ ద నేమ్ ఆఫ్ జీసస్ దవా మీ నామలో స్వస్థ కలిగినాక ద నేమ్ ఆఫ్ జీసస్ తల్లి నుండి అరకాలు కన్యలు ప్రతి ఒక్కరు స్వస్థ అనుభవించినాక ప్రార్థనిస్తున్నాం. ఎముకలు ద నేమ్ ఆఫ్ జీసస్ బలపరచబడినాక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమె మోకాలు నొప్పి ఇప్పుడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దవా షోల్డర్ పెయిన్స్ దవా దూరం అయిపోయిన షోల్డర్ హీల్ ద నేమ్ ఆఫ్ జీసస్ దవా వెన్నముక యేసులో స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ ది బ్రెయిన్ స్వస్థపరచబడినాక తండ్రి. దవా జ్ఞాపక శక్తి దవా స్వస్థపరచబడినాక తండ్రి. ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి. స్వస్థపరచబడినాక తండ్రి. కిడ్నీ స్వస్థపరచబడినాక దవా స్టోన్స్ యేసులో దూరం అయిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖర్ ఇన్నర్ హీలింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసు నామములో దవా స్వస్థ ఉంది నమ్ముతున్నాం తండ్రి. ప్రోమిని స్వస్థపరిచి దేవుడు తండ్రి. మా క్షేమం కోరుతున్న దేవ వందనాలు తండ్రి. ఓహే డబా ఖరాబిన సోడ కోరబిదే తండ్రి. ప్రతి ఒక్కరును పోలీసు దేవ మీరు తాకుతున్నటువంటి వందనాలు తండ్రి. దేవ మీరు బలపరిచినటువంటి వందనాలు తండ్రి. ఆమె దేవ ఫిల్ ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో కుమ్మరించిందండి. ఆమె నింపబడింది మీ ఆత్మతో కుమ్మరించిందండి. పరిశుద్ధాత్మ నింపబడి ప్రతి ఒక్కరు ప్రయోజనాలు అలాగే కృపదేవ సామర్థ్యం దయచేయమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడినాక తండ్రి. పరిశుద్ధాత్మ నింపబడి ఆత్మలో పాట పాడే కృపదేవ దయపోతుంది. పరిశుద్ధాత్మ నింపబడి ఆత్మలో ప్రార్థన చేసి అభిషేకంతో ఇప్పుడే కుమ్మరించిందండి. పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి. సిహ రాధ నఖార్ హృదయ కృపదేవ ప్రతి ఒక్కరికి ఇప్పుడే దేవా దయచేముతండి దయచేముతండి. ఓహే లాభ కుమ్మరించుందని అంత్యకాలంలో నేను ప్రతి ఒక్కరిని ఆత్మతో కుమ్మరిస్తామని చెప్పిన తండ్రి. దేవ మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థన ఇస్తున్నాను తండ్రి. ఓహే బనా సుగోడో కోరుబిడే దవా సిహారం ఫియర్ తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ సాతాన్ని తీసుకొని పెట్టిన భయం ఫియర్ దవా ఇప్పుడే యేసులో లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ ఆత్మతో కుమ్మరించుందండి. ప్రతి ఒక్కరిని ఆత్మతో కుమ్మరించుందండి. ప్రేమతో కుమ్మరించుందండి. జీవంతో కుమ్మరించు మహిమతో కుమ్మరించుందండి. దేవ మహిమ నుండి అధిక మహిమలోనికి పరిశుద్ధాత్మతో నడిపించుందండి. ప్రతిరోజు అధిక దేవ లోతైన మహిమ అనుభవంలోనికి నడిపించుందండి. ఓహే డబా కరబిన సోడ కోరబిన సేడ కోరబిడే దేవ శిఖ ఆరాధన మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రతి ఒక్కరిని దేవా మీరు నడిపిస్తున్నట్టు సుధీస్తున్నండి. దేవా క్రిస్తు యేసునందు మహిమ ఐశ్వర్యంలో తండ్రి వారికి అవసరాలు అనుభవంగా దనేమం చేసి తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మహిమలు ఎదుగుతున్నా తండ్రి. ఆమె బిడ్డలకు తండ్రి వారి అవసరాలు యేసులో ఆమె దేవా మీ మహిమ ఐశ్వర్యం అద్భుతంగా తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఫైనాన్స్ అవసరం యేసులో మీ మహిమ ఐశ్వర్యం అద్భుతంగా తెరచబడినాక తండ్రి. అలాగే తండ్రి పిల్లలు తండ్రి పెళ్లి కొరకు తండ్రి ప్రార్థనిస్తున్న వారు తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుండి తండ్రి ఆమె చక్కని సాటిన సహాయాలు పరిశుద్ధాత్మ దవ దేశమని ప్రార్థనిస్తున్నాం. కనెక్ట్ అవనోకని ప్రార్థనిస్తే బలమైన దూదలు ఏసులు పనిచేయనాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దవ గ్లోరీ టు గ్లోరీ దవ మహిమ నుండి అదే మహిమలోనికి దవ మీరు నడిపిస్తున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. ఓహే రాబా కరబిన సూడు కోరబిడే దవ ప్రతి విధమైన అవసరాలు మహిమ ఐశ్వర్యం అద్భుతంగా యేసులో ప్రతి ఒక్కరు ఆమె జీవితంలో తీర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీరు తెరిచినట్టు దవ సుధీస్తున్నాం తండ్రి. దవ మీ రక్తం కింద అభిస్తున్నాం తండ్రి. దవ మీరు అక్కడలో ఆమె సంపూర్ణ మహిమ మాకు అందరికి ఇవ్వబోతున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. మహిమ శరీరం దవ మీరు ఇవ్వబోతున్నట్టు దవ మేము ఆరాధిస్తున్నాం తండ్రి. నూతన ఆకాశం నూతన భూమి మాకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవ మేము సుధీస్తున్నాం తండ్రి. నూతన ఎరుసలేములను బట్టి సుధీస్తున్నాం తండ్రి. దేవుడు శిల్పిగా ఇచ్చిన పునాదులు గల వేసే పట్టణాన్ని బట్టి దేవా మేము అందరూ సుధీస్తున్నాం తండ్రి. ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఓహిబన సిగోరు కోరుబిదే సిహార కోరుబిదే అలగాబన సిహారాధన ఓహేదంబ కరబిన సుగోరు కోరుబిదే అలగాబన సిహారాధన ఓహేదంబ కరబిన సుగోరు కోరుబిదే
సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. మాయసయా, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. ఆమేన్. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాందులను విరజిన్నదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాందులను విరజిన్నదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడకళ్ళు లేని కల్లోల స్థితి గదులు దరికే రాని, కడలి లేని కడకళ్ళు లేని యెషయా, కల్లోల స్థితి గదులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, కలతులు లేని కన్నీరు లేని ఆగలు దప్పులు అసలే లేని, కలతులు లేని కన్నీరు లేని ఆగలు దప్పులు అసలే లేని, నిశాశ్వత రాజ్యముకై సమగూర్చుచున్నావా నా యేసయ్యా, నిశాశ్వత రాజ్యముకై సమగూర్చుచున్నావా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమయేరు శలేము, సంగ ప్రతిరూపము పరమయేరు శలేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. మాయసే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. మాయసే, నీతోనే మా నివాసము నిత్యము ఆనందమే. ఆమేన్. సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. దేవ మీకు ఆరాధన. హోలీ స్పిరిట్ తండ్రి, పిల్లోడు దేవ ప్రతి ఒక్కరిను బిషగతో కుమ్మరించి ఉందండి. దేవ శాశ్వతమైన రాజ్యం కూర్చున్న రెవల్యూషన్ దేవ కుమ్మరించి ఉందండి. నిత్య రాజ్యం కూర్చున్న, శాశ్వత రాజ్యం కూర్చున్న, హెవెన్ కూర్చున్న, పరలోక గుర్తున్న ప్రదేశ తండ్రి రెవల్యూషన్ తండ్రి ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సూర కోరబిడే ఆత్మ కనుల తెరబడినకు తండ్రి, ఆత్మ చెవులు సంపూర్ణంగా తెరబడినకు తండ్రి. ద నేమ్ ఆఫ్ జీసస్ నిత్య రాజ్యం కొరకు, శాశ్వత రాజ్యం కొరకు తండ్రి నిత్యం నిత్యం ప్రభు మీతో ఉండడానికి మమ్మల్ని పిలిచిన యేసయ్య మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మవులని మాలో వచ్చి మమ్మల్ని సిద్ధపరిచినట్టు వందనాలు తండ్రి. పదింపబడిన కొరేపడిన యేసయ్య మీకు వందనాలు తండ్రి. నిత్యం నిత్యం మేమందరం మీ సొత్తుగా ఉండాలని ప్రభు మీరు ఆశపడుతున్నట్టు వందనాలు తండ్రి. ఆ కృప మాకు అందరికి మీరు అనుగ్రహించడం వందనాలు. మీ రక్తంగా దభిస్తున్నాం, మహిమగనది మీకు అభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్.